కింది స్థాయి కార్యకర్త అయిన తనను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి శంకర్ నాయక్ అన్నారు. కష్టపడి పనిచేసే వారిని కాంగ్రెస్ ఎప్పుడు గుర్తిస్తుందని అన్నారు. ఓపికతో ఉంటేనే పదవులు వరిస్తాయని చెప్పుకొచ్చారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తామన్నారు. తనకు అవకాశం కల్పించిన జానారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలని అంటున్న శంకర్ నాయక్తో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. నామినేషన్ ఇస్తే మనతో ఉన్నారు. శంకర్ నాయక్ గారు చెప్పండి, మీకు ఎలాంటి అవకాశం వచ్చింది, దీన్ని ఎలా వినియోగించుకోవాలనుకుంటున్నారు? చాలా సంతోషం. నాకు ఇవాళ ఓ మామూలు కార్యకర్తనైనా నాకు ఇవాళ ఈ స్థాయిలో ఎమ్మెల్సీ గౌరవం దక్కింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విధి విధానాలంటే బడుగు బలైన వర్గాల పార్టీ మీకు తెలుస్తుంది. ఇప్పుడు 4 ఎమ్మెల్సీలు కూడా 3 ఎమ్మెల్సీలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చినది. కాబట్టి వేరే పార్టీని పోల్చుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ. కులగణన చేసి 46% ఇవ్వాలని చెప్పి పార్టీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాని ప్రకారం ఇలా సామాజిక న్యాయం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కింది స్థాయి నుంచి కష్టపడితే కార్యకర్త న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా అని నేనే దానికి ఎగ్జాంపుల్ దానికి. ఎందుకంటే నేను కింద స్థాయి నుంచి ఒక మండల పార్టీ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినా, ఇక్కడ దాకా వచ్చినా అంటే ఈ దాకా వచ్చినట్టు అర్థం అదే కదా. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా న్యాయం కల్పిస్తుంది కదా. కాకపోతే సమయం సందర్భం రావాలి, ఓర్పు సహనం ఉండాలి. మీకు జానారెడ్డి గురించి బాగా సహకరించారని చెప్పి అంటున్నారు. జానారెడ్డి గారికి ఏం చెప్తారు మీరు? జానారెడ్డి గారు మా తండ్రి సమానులు, తప్పకుండా నాకు సమానంకు అంటే అవకాశం కల్పించిండు. ఆయనకు పార్టీ విధేయుడు. 25 సంవత్సరాలు మా నాయన దగ్గర పెడితే 20 సంవత్సరాలు ఆయన దగ్గర నేను శిష్యరికం చేసిన. ఆయన గుణగణాలు ఏమో నాకు తెలుసు, ఆయన నడవడికి తెలుసు. కాబట్టి ఆయన బాటలు నేను నడిచిన అని చెప్పి తెలుసు. ముఖ్యమంత్రి గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంచి సందేశం ఇది. నేను రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్ తప్పకుండా తీసుకుపోతా. అందరికీ కూడా తెలియపరుస్తా. ఏదైతే మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా గ్రౌండ్ లెవెల్ తీసుకుపోతా. గత ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం జరగలేదని చెప్పి చాలా మంది ఆరోపిస్తారు. మీరు గిరిజనుల హక్కుల కోసం ఎలా పోరాడతారు? తప్పకుండా మా గిరిజనుల హక్కుల కోసమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద ఫైట్ చేస్తా. ఆ తర్వాత ఇప్పుడు మా గిరిజనుల సమస్య ముందర ఉన్నది. 10% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఉన్నదో తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం గతంలో కానీ నిర్వీర్యం చేసి అందరూ అప్పుల పాలయ్యారు. ఇప్పటిదాకా ఫండ్స్ లేక 7 లక్షల కోట్లు బడ్జెట్ అంతా వాళ్ళు లాస్ చేసిపోయింది. ఇప్పుడు ఫండ్స్ కూడా రాలే వాళ్ళకి. పెండింగ్ బిల్స్ ఇప్పించే మార్గం చేస్తాం. అదేవిధంగా రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించాలని ఫైట్ చేస్తాం. వచ్చే లోకల్ ఎలక్షన్స్లో మీరు ఎలాంటి కృషి చేయాలనుకుంటున్నారు? ఏదో మా సంక్షేమ పథకాలను గ్రౌండ్ లెవెల్ తీసుకుపోతాం. తప్పకుండా వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఇందిరం ఇళ్ళు, ఇందిరం ఆత్మీయ భరోసా, పెన్షన్స్, 2500 స్కీమ్స్ అవన్నీ కూడా తీసుకుపోతాం గ్రౌండ్ లెవెల్లో. తప్పకుండా వస్తుంది మా అధికారం. ఖచ్చితంగా ఒక కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తగా గుర్తించే అవకాశం ఇచ్చినందుకు శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.